ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ టమోటా కూరని చాలా సింపుల్ ప్రాసెస్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ చిక్కుడుకాయ టమోటా కూరని రైస్, రోటీ ఇంకా చపాతీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయల్ని 400 గ్రామ్స్ తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి ఇలా తుంచి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచాలి. తర్వాత ఒక 2 టమోటాలని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేయాలి. ఇప్పుడు ఒక ఆనియన్ని ఫైన్గా చాప్ చేసి వేయాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేయాలి. ఇంకా ఒక రెమ్మ కరివేపాకు వేయాలి. ఒకసారి బాగా కలిపి ఈ ఆనియన్స్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము, ఇంకా 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తురుము వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి దీన్ని ఒక 10 సెకండ్స్ వరకు ఫ్రై చేయాలి. తర్వాత మనం ముందుగా తుంచి పక్కన ఉంచిన చిక్కుడుకాయ ముక్కల్ని వేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మరో 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇలా చిక్కుడుకాయని ముందుగా బాగా ఫ్రై చేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచిన టమోటా ముక్కల్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మరో 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, టమోటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టమోటాలు అయితే బాగా సాఫ్ట్గా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి మరో 1 మినిట్ కుక్ చేసుకోవాలి. చూడండి, 1 మినిట్ తర్వాత చిక్కుడుకాయ, టమోటా ఇంకా మసాలా పౌడర్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1.5 కప్ వాటర్ వేయాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇందులో ముందుగా సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి సాల్ట్ చెక్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, కూర అయితే ఇప్పుడు గుజ్జుగా వచ్చింది కదా. ఇప్పుడు చివరిగా ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీరని కొంచెం వేసి ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ టమాటా కూర రెడీ. చూడండి, కూర అయితే మంచి కన్సిస్టెన్సీలో చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.